ఇంతమంది వేస్తున్న బొమ్మలు ఉన్నాయన్నప్పుడు నా మిత్రుడు ఉన్నాడు బ్రహ్మవని శేషబ్రహ్మం. అతను ఏమంటే ఇలాగా బుక్ వేస్తున్నారు, మీరు కూడా వెంకటేశ్వర స్వామి బొమ్మ వేశారు కదా, అది మీరు ఇస్తే వాళ్ళు ప్రింట్ చేసుకుంటారు సార్ అన్నాడు. అంటే అప్పుడు నాకు వచ్చిన డౌట్ ఏంటంటే బ్రహ్మానందం వేసిన బొమ్మను వేస్తున్నారా, బొమ్మ బాగుందని వేస్తున్నారో నాకు తెలియదు. జనరల్గా కొంచెం రికమెండేషన్ ఎవరైనా చేశారనుకోండి, చేసినప్పుడు బ్రహ్మానందం అయితే వేసేద్దాం ఓ 10 మందిలో ఇది ఒకటి అని అనుకుని వేశారేమో అనుకోండి నేను అడిగాను. లేదంటే పర్వాలేదు బాగానే ఉంది, మీరు కూడా పైకి వస్తారండి అన్నారు వాళ్ళు. కాబట్టి అటువంటి వాళ్ళ అంతమంది చిత్రకారులు వేసినటువంటి బొమ్మలో నేను వేసిన బొమ్మ కూడా ఉండటం అది నా అదృష్టం, స్వామివారి ఆశీస్సులు. ఇందులో చిత్రలేఖనం అనేది ఒకటే, ఆర్టిస్ట్ వన్, ఆర్టిస్ట్ ఆర్ సో మెనీ. కళ ఒక్కటే, కళాకారులు చాలామంది ఉంటారు. ఈ కళాకారులు తారతమ్యం మనం పెట్టుకుందే తప్ప ఆయన పెద్ద కళాకారుడు, ఈయన చిన్న కళాకారుడు, ఆయన ఇంత కళాకారుడు, ఈయన ఇంత కళాకారుడు అని కాదు. సూర్యుడికి ఉన్న వెలుగు సూర్యుడికి ఉంటుంది, మిణుగురు పురుక్కున్న వెలుగు మిణుగురు పురుక్కుంటుంది. ఏదైనా కాంతినిచ్చేదే. నా కళ నాది, నా శ్రావత నాది, నా టాలెంట్ నాది, నా నైపుణ్యం నాది. మిగతా వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు గొప్ప గొప్ప నైపుణ్యాన్ని వాళ్ళు ప్రదర్శించి చాలా గొప్ప వాళ్ళు అయితే అయి ఉండొచ్చు. ఈ పుస్తకం మీద ముఖ చిత్రం వేసినటువంటి బికేఎస్ వర్మ గారు ఉన్నారు. ఆయన బుక్కవరపు కృష్ణసాగర వర్మ ఆయన పేరు, బెంగళూరు. ఆయన 8 అడుగుల పొడవు 6 అడుగుల వెడల్పున్నటువంటి వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని చిత్రాన్ని చిత్రీకరించడం కంటే రచించి అది మా నట్టింట ఉంటుంది. ఇప్పుడు ఆయన వేసినటువంటి బొమ్మ ఈ పుస్తకం మీద ముఖ చిత్రంగా వేశారంటే ఆయన ఇప్పుడు కీర్తిశేషులు. వారికి ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఎప్పుడు ఆయనతో నేను మాట్లాడుతూ ఇలా కాదండి ఇలా కాదండి ఇలా వెయ్యాలి అని ఆయన చెప్తున్నప్పుడు చిన్నవి మనం టిప్స్ లాంటివి నేర్చుకొని ఏదో భగవంతుడు కొంతమంది ఇందాక ఆయన సాగర్ గారు చెప్తూ కొంచెం ఉద్వేగంతో చెప్పారు. ఒక అతను ఇంత డబ్బునిచ్చి 2 వారాల క్రితమే మరణించాడని ఎవరు చెప్పారు మీకు? ఇప్పటికీ బతికే ఉన్నాడు. అవును కదా? ఇప్పటివరకు మనం అతని గురించి మాట్లాడుకున్నాం. అలాంటి వాళ్ళు చిరస్థాయిగా ఉండిపోవడానికే అలాంటి పనులు చేస్తుంటారేమో, భగవంతుడు అలాంటి పనులు చేయిస్తుంటాడేమో అనే భావన నాకు కలుగుతుంది. అందుకని సాధారణంగా మన ఈ కళాశాలలో యూనివర్సిటీస్లో ఏమంటారంటే ఈ చిత్రకళని శిల్పాలని వీటిని ఫైన్ ఆర్ట్స్ అంటారు. ఫైన్ ఆర్ట్స్ అంటే లలిత కళలు అని మన తెలుగు ట్రాన్స్లేషన్. లలిత కళలు అంటే లలితములైన కళలు అంటే చాలా మృదువుగా ఉండేటువంటి కళలు. శిల్పము, చిత్రలేఖనము, సంగీతము, నాట్యము, నటన అని ఈ 5 కళలు అందరికీ అబ్బవు. ఎవరికి అబ్బుతాయంటే లలిత కళలు ట్రాన్స్లేషన్ అనుకుంటారు కానీ కాదు. లలిత గాయత్రి యొక్క అంశ చేత వచ్చినటువంటి కళలు లలిత కళలు. అది అందరికీ అబ్బదు. అతి తక్కువ మందికి ఆవిడ సెలెక్ట్ చేసుకున్నటువంటి వాళ్ళకే అబ్బుతుంది. అటువంటి లలిత కళలు కలిగినటువంటి వాళ్ళని మనం ఇవాళ ఎవడెవడో బ్రహ్మానందం బొమ్మలు వేసుకుంటాడు, అదేదో నాట్య సినిమాలో యాక్టింగ్ చేస్తుంటాడు అనేటువంటి ఒక భావన ఉంటుంది మనకి. మన సంస్కృతిలో ఉంది ఏంటంటే దరిద్రానికి కూడా ఒక దేవతను పెడతాం మనం. లక్ష్మీదేవిని పెట్టామంటే ఓకే, సరస్వతీదేవిని పెట్టామంటే ఓకే, దరిద్ర దేవతకి జ్యేష్ఠాదేవిని పెట్టారు పేరు. కాబట్టి అటువంటి తనకి అమరశిల్పి జక్కన్న తన శిల్పాన్ని మీకు ఇప్పటికీ జాగ్రత్తగా మీరు పరిశీలిస్తే శిల్పులకి గడ్డం, మీసాలు, ఒక రకమైనటువంటి ఆహార్యం ఉంటుంది. ఎందుకు అలా ఉంటుంది అంటే వాళ్ళు దే డోంట్ కేర్ అబౌట్ బాహిరంగా ఉండేటువంటి వాళ్ళ ఆకృతికి వాళ్ళు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఇప్పుడు హడివేడి టెంపుల్, హరప్పా టెంపుల్, ఇక్కడ ఆ దగ్గరికి వెళ్తే ఒక అంగుళంలో ఉన్నటువంటి ఒక చిన్న శిల్పం, ఒక బార్డర్ అలా ఉంటుందన్నమాట. ఒక స్త్రీ అలా
ఆ నాట్యం చేస్తున్న భంగిమ రూపంలో ఉంటే ఆ భంగిమకి అంత అంగుళన్నరలో ఉన్నటువంటి ఆ బొమ్మకి ముక్కు మీద పుడక ఉంటుంది. ఆ పుడకను మనం అలా కదిలిస్తే కదులుతుంటుంది. అలాంటివి ఆలయం చుట్టూ చెక్కినటువంటి శిల్పకళాకారుడు వాడికి చావు ఎక్కడదండి, పిచ్చోళ్ళు కాకపోతే మనం అనుకుంటాం అన్ని దశాబ్దాల క్రితం శతాబ్దాల క్రితం చచ్చిపోయిన అమరశిల్పి జగ్గన గురించి వాళ్ళు మాట్లాడుకుంటున్నాం. ఎందరో మహానుభావులు ఎంతమంది సంచరించి నడయాడినటువంటి భారతావని, ఈ భరత భూమిలో ఎంతో మంది చిత్రకారులు. ఈ చోటనే కదా సత్కవీంద్రుని కంబని కలము నిప్పులలోన కలిసిపోయి, ఈ చోటనే లేత ఇల్లాలి నల్లబూసల సౌరు గంగలో కలిసిపోయి, ఈ చోటనే చిత్రలేఖకుని కుంచెయు నశించే అంటాడు. పేరెన్నిక గన్న చిత్రలేఖకుని కుంచెయు నశించేని జాషువా అంతటి మహాపండితుడు చిత్రకారుడికి అంతటి విలువనిచ్చాడు. సో చిత్రం అనేది, చిత్రకారులు అనేది అది గొప్పది, ఇది తక్కువది, ఇందులో బాగలేదు, ఇది బాగుంది అని చెప్పటం. బొమ్మ బాగలేదా, మనం చూసే చూపు బాగలేదా? అందులో అందాన్ని చూడగలిగితే బాగానే ఉంటుంది. గులాబీ పువ్వులో ప్రతివాడు అందాన్ని చూస్తాడు, గడ్డి పువ్వులో అందాన్ని చూడగలగాలి. అది కదా గొప్పతనం, అది కదా కళాత్మక వైభవం, అది కదా భగవంతుడు మనకిచ్చినటువంటి ఆధ్యాత్మికత శక్తి. అటువంటి శక్తితో మనం చూడగలగాలి. చిన్నపిల్లలు వాడేదో వేస్తాడు, ఏదో గీస్తాడు, 2 గీతలు చూసి ఇదిగో తాత వెంకటేశ్వర బొమ్మ వేస్తాను చూడు, ఇదిగో కిరీటం అంటాడు మా మనవడు. నాకు ఆనందం వస్తుంది. నీ మొహం ఏంట్రా అని అనకూడదు. ఎందుకంటే నేను మొన్న మధ్య ఎప్పుడో కూడా చెప్పాను, యూ కెన్ క్రిటిసైజ్ అన్ ఓల్డ్ మ్యాన్ బికాజ్ యు నో వాట్ హీ ఈజ్. డోంట్ క్రిటిసైజ్ అన్ యంగ్ మ్యాన్ బికాజ్ యూ డోంట్ నో వాట్ హీ విల్ బీ. వాళ్ళ తర్వాత ఏమవుతుందో మనకు తెలియదు. మనకున్న గొప్పల గురించి మనమే చెప్పుకుంటూ వెళ్ళిపోవటం. అందుకని లలిత కళల యొక్క లలితా గాయత్రి అనుగ్రహం చేత పొందినటువంటి కళ్ళ గొప్పతనం ఏంటంటే, ముఖ్యంగా చిత్రలేఖనం ఎందుకు గొప్పదన్నది ఇందాక ఈస్థెటిక్ సెన్స్ అన్నారు. దానికి కళాత్మకమైనటువంటి విషయం ఎప్పుడు వస్తుందంటే, ఒక చూడటానికి అసహ్యకరమైనటువంటి దృశ్యం, ఒక పద్ది బురదలో పూర్లాడుతుంటుంది, మనం పక్క నుంచి వెళ్తాం అనుకుంటూ వెళ్ళిపోతాం. అదే ఓ చిత్రకారుడు అలాగే అక్కడ ఎలా ఉందో ఆ బొమ్మను అలాగే చిత్రం మీద చూపించాడు అనుకోండి, నిలబెట్టి చూస్తాం, ఆగిపోయి చూస్తాం, అబ్బా ఏమేశాడా అని. అక్కడ అంతర్లీనంగా దాగున్నటువంటి కళాత్మక వైభవాన్ని మనం చూసేటువంటి శక్తి అన్యుల. అది కూడా చిత్రలేఖనం వేయటం గొప్ప కాదు, చిత్రలేఖనంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని చూసి ఆస్వాదించి మెచ్చుకునేటువంటి ఇది భగవంతుడు మనకి ఇవ్వటం కూడా మన అదృష్టమే. అటువంటి ఆలోచన విధానాన్ని మనకి ఇవ్వటం కూడా చాలా గొప్ప విషయం. అందుకని ఇప్పుడే సాగర్ గారు వస్తూ ఇగోటి ఈ శిల్పాలు ఇవి రాతితో చేసినవి, ఇవి లోహంతో చేసినవి, ఇవి పెయింటింగ్స్, ఇవన్నీ చూసినప్పుడు మహానుభావుడు ఎవరున్నారు, ముఖ్య సరస్వతి అని. అందుకని నారాయణ రెడ్డి గారు గోల్డ్తో వేసిన బొమ్మలు కూడా ఉన్నాయి. ఇందులో మీ బుక్లో కూడా ఒకటి ఉంది, అది నఖే సరస్వతి అని. ఒక్కొక్కటి గోరు కూడా పలికించి మాట్లాడించగలిగినటువంటి అనేక అద్భుతమైనటువంటి రూపాల్ని ఇవాళ చిత్రలేఖనంలో ముఖ్యంగా లలితా గాయత్రికి అనుగ్రహం చేత వచ్చినటువంటి చిత్రకళాభ్యాసం చేసి ఇంతటి స్థితికి వచ్చినటువంటి ఇంకా పెద్దవాళ్ళు, ఇప్పుడున్న పెద్దవాళ్ళు మేమెంత గొప్పవాళ్ళమో చెప్పుకోవడం కంటే భావితరాల వాళ్ళని ఎంత పెద్దవాళ్ళుగా చేయాలో ఆలోచించాలి. దానికి ఉపయోగపడే విధంగా మన పుస్తక రచన, మన చిత్ర రచన, మన చిత్రకళా రచన అలా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందుకని ఈ మధ్య నేను నా బయోగ్రఫీ రాశాను. నా బయోగ్రఫీలో రాసినప్పుడు ప్రతివాడు వెంకటేశ్వర స్వామి దయ అని నేను రాస్తుంటే, ఎవరు మీరు జీవిత చరిత్ర రాస్తున్నారా లేకపోతే మీరు ఎవరో ప్రవచనాలు రాశారా అని అడిగాడు ఎవడో. నేనేమన్నానంటే, నాకు ఒక చిన్న రిక్వెస్ట్, అది జరగదని తెలిసి కూడా చెప్తున్నా. ఏంటంటే, ఆస్తికత్వం నాస్తికత్వం. నా అస్థి లేదు, ఆస్తికత్వం ఉంది.
నేను నా స్వయం కృషితోటి నేను ఇంత గొప్పవాడినయ్యాను, నా పట్టుదల, నా కృషి, నేను 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 అనేటువంటి ఆలోచన ఉండటం నాస్తికత్వం. అంతా భగవంతుడి దయ, భగవంతుడే చేస్తున్నాడు, నా బొంద, నేను చేసిందే ఉంది, అంతా ఆయనే అంతా ఆయనే అంతా ఆయనే అని అనుకోవడం ఆస్తికత్వం. ఈ ఆస్తికత్వాన్ని నాస్తికత్వాన్ని రెండు ఒక ఘాటకు కట్టిన రెండు ఎద్దుల్లాగా, ఒక కాడికి కట్టిన రెండు ఎద్దుల్లాగా తీసుకుంటే అది మన భూమిని సారవంతం చేస్తూ రెండు ఎద్దులు సక్రమంగా నడిస్తే అద్భుతమైనటువంటి ఫలితాన్ని, వ్యవసాయాన్ని మనకు అందిస్తుంది. అలా కాకుండా వాడు బొంద అదే ఉందని ఆ ఎద్దు అట్లాగినా, వీడికేం తెలుసు వీడి బొందని ఈ ఎద్దు ఇటులాగినా, వీ డోంట్ గెట్ ప్రాపర్ రిజల్ట్. అది చెప్పడం కోసమే నా జీవిత చరిత్ర. నేను ఇంత కష్టపడ్డాను, ఓకే, నన్ను ఇంత కష్టపడే చేసి నాకు ఎప్పుడో ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టిన నన్ను ఒక పద్మశ్రీ వరకు తీసుకెళ్ళగలిగాడంటే అది నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోయాను. నాకు రావాల్సిన వెనకాల అవి వస్తూనే ఉంటాయి. అలాగే ఒక చిత్రకారుడైనా, ఒక శిల్పి అయినా, ఒక కవి అయినా, లేకపోతే ఒక నాట్యకారుడైనా, ఎవరైనా వాళ్ళ విద్యల్లో వాళ్ళు అలా చేసుకుంటూ వెళ్ళిపోతే పరమేశ్వర అనుగ్రహం ఉంటే నీకు దక్కాల్సింది దక్కుతుంది. శుభం భూయాత్.